ఊహించలేదు. ప్రతి ఒక్కళ్ళు ఇస్తామని చెప్పిన వాళ్ళే గాని మాకు లోకేష్ గారు వచ్చి మంగళగిరికి నేను చేస్తానని ఎలాగైతే మాకు హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీల ప్రకారం ఆయన ఒక 6-7 నెలలు పూర్తయ్యేసరికి మాకు పట్టాలు ఇవ్వడము, మాకు రోడ్లు కూడా మొదలు పెట్టారు. రోడ్లు, కాలువలు, చేనేత కార్మికులకి నేను చాలా అభివృద్ధి చేస్తానని చెప్పాడు. అన్న ప్రకారము ఇప్పటికీ ఆయన కొన్ని పనులు అయితే చేపట్టాడు. మన కరెంట్ 200 యూనిట్లు ఫ్రీ కూడా ఇచ్చారండి. చాలా సార్లు చాలా మంది చెప్పారు కానీ లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మాకు ఏదైతే చెప్పారో చెప్పిన హామీల్లో సంవత్సరం తిరగకుండానే దాదాపు ఆయన చెప్పినవన్నీ కూడా చేస్తే మొదలు పెట్టారు. ఈసారి కూడా ఖచ్చితంగా ఆయన్నే గెలిపించుకుంటాము. ఎలక్షన్ ఈసారి కూడా ఆయనే రావాలండి. మాకు ఆయన చేస్తున్నాడండి. రూపురేఖలు మారుతున్నాయా? అభివృద్ధి మారిపోయిందండి. లోకేష్ గారు ఉన్నంత వరకు మాత్రం మంగళగిరి మంచి డెవలప్ అయితే అయింది. లోకేష్ గారికి ఎప్పటి నుంచి ఈ పట్టాల కోసం చెరువులో నివసించి ఉండే ఈ పట్టాల కోసం ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి నోటీసులు ఇచ్చి, కాగితాలు ఇచ్చి, అప్లికేషన్లు పెట్టి ఎన్నిసార్లు ధర్నాలు చేశామో మాకే తెలుసండి. మాకన్నా కానీ లోకేష్ గారు మా బాధలు, మా సమస్యలు అర్థం చేసుకొని మా పక్క నిలబడైతే మాకు చెప్పిన విధంగానే చేస్తున్నాడని మాకైతే మనస్ఫూర్తిగా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా పెద్ద వయసు మీది, చాలా మంది ఎమ్మెల్యేలు మీరు చూసారు, రాజకీయ నాయకులు. ఎవరు లేదు నాకు మాకు తగల మొనగాడు అంటున్నారు లోకేష్. నెంబర్ 1 జగన్ నెంబర్ 1, ఈయన నెంబర్ 1. ఈయన నెంబర్ 1, జగనే నెంబర్ 1 అంటున్నారు. అన్ని తీసాడు పెట్టు అంటే ఏం లేదు. అంతా జగన్ ఉంటాడు బాగుంటది అంటున్నారు. మరి ఈయనే బాగుంటాడు అసలు ఆయన కంటే. ఆయన వచ్చిన పట్టాలు కూడా వీళ్ళు మాకు. రామకృష్ణారెడ్డి అప్పుడు ఏం చేశాడు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాకు ఇంత మట్టి ఏం చేయాలి అసలు. పట్టాలు ఇచ్చాడు. డబ్బులు ఏం కట్టారా? డబ్బులు లేదు, రూపాయలు మేము. బస్సు ఆయన కూడా ఆయనే బస్సు పంపించాడు. ఛార్జీ డబ్బులు కూడా ఆయనవే. ఆయన అన్ని బట్టలు, భోజనం ఆయన అనుమానం లేదు. హ్యాపీగా ఉంది. మళ్ళీ గెలుస్తాడు ఆయన. అనుమానం లేదు, పూర్తి గెలుస్తాడు. అంత నమ్మకంగా చెప్తున్నారు. నమ్మకానికి గ్యారెంటీ అంటున్నా. మళ్ళా ఏ పార్టీ వస్తుంది అంటారు? మరి ఈయన గారి వచ్చేది లేదు, జగన్ వస్తాడు 30 ఏళ్ళ పాటు ఉంటా. లేదు రాడిగా వస్తాడంట. జగనే 30 ఏళ్ళ పాటు ఉంటాడు. లేదు లేదు ఇక చంద్రబాబు పాలన ఏం బాగాలేదు, ప్రజలంతా ఇబ్బందులు పడిపోతున్నారు అంటున్నారు. ఎందుకు విట్టి మాట్లాడండి. ఎన్ని ఏళ్ళ బట్టి ఉంటున్నారండి అక్కడ పట్టా లేకుండా? పట్టాలు లేకుండా నాకు వచ్చినప్పుడు నాకు 60 సంవత్సరాలు అండి. అటు వరకు మా నాన్న వాళ్ళు అటు వాళ్ళకి 60 మీకు అది పట్టా లేదు. లేదు అప్పుడు నార్మల్ గా ఉంటున్నారు. ఎలా ఉంది? బానే ఉంది. ఇప్పుడు లోకేష్ గారు మీకు పట్టా ఇచ్చారు. ఇప్పుడు బాగానే ఉంది. ఏం చెప్తారు మరి లోకేష్ గారు? ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా మీకు ఈ విధంగా చేయలేదు, ఈయన చేశాడు. ఏం చెప్తారు లోకేష్ కోసం? థ్యాంక్ యూ చెప్తారా? ఓకే. మళ్ళీ ఎలక్షన్ లో తోటేస్తారా ఆయనకి? వేరే వాళ్ళకి వేసేస్తారా? తప్పు మనుషులు కాదుగా మేము. లోకేష్ కి ఓటేస్తారా? జగన్ డబ్బులు ఇస్తా అంటే ఒకవేళ ఎక్కువ ఇస్తా అంటే మాకు ఇవ్వడు, మేము తీసుకోము. నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత రోడ్లే ఇస్తాము, పట్టాలు ఇప్పిస్తాము అని చెప్పారు. అన్నట్టే రోడ్డు కూడా వేయించారు. పట్టా కూడా ఇప్పుడు తీసుకున్నానండి ఆయన చేతి మీదుగా. మాకు చాలా ఇది చేశారు. ఆయన కుటుంబం అంతా చల్లగా ఉండాలండి. ఆ బిడ్డ పాపలతో చల్లగా ఉండాల. ఆయన ఎవరైనా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలా, అలాంటి వాళ్ళు సహాయం చేస్తేనే కదండి మేము కాస్త ఇదయ్యేది. ప్రజలు చాలా సంతోషంగా ఉందండి. ఆయన మాట నిలబెట్టుకున్నారు. మాకు పట్టా ఇప్పిస్తాము, కంపల్సరీ తప్పకుండా నేను పదవిలోకి రాగానే ఇస్తానన్నారు. అలాగే ఇచ్చారండి. రోడ్లు లేవు అంటే రోడ్లు పోయించారు, అన్ని చేశారండి. మాకు ఇంతకు ముందు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇళ్లలో నీళ్లు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. చాలా ఇది చేశారండి. దేవుడు ఎంతో సహాయం చేశాడు మనుషులకి. లోకేష్ గారు ఎంతో సంతోషంగా ఉందండి. మాకు ఇలా అంత లేని ఖుషిగా ఉంది మాకు. మహానుభావుడు చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం ఇచ్చాడు లోకేష్ గారు. మాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా లోకేష్ గారు గెలిచినందుకు. ఇలా మాకు కాని పట్టాలన్నీ కూడా ఇచ్చేసాడు. మళ్ళా ఆయనే రావాలి. మాకు ఎంతో సంతోషంగా ఉందని కోరుతున్నాం లోకేష్ గారిని. లోకేష్ గారు మంగళగిరి రత్నాల చెరువుకి చాలా మేలు చేశారు. 43 సంవత్సరాలు చెరువు పుట్టి కానీ అంతవరకు పట్టాలు లేవు. లోకేష్ గారు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా ఆనందపడుతున్నాము. లోకేష్ గారు ఇవాళ రోజు మా కార్లా నెరవేర్చారు, మాకు పట్టాలు అందజేశారు.
చాలా సంతోషపడుతున్నాం, చాలా ఆనందపడుతున్నాం. మా తరమే కాకుండా మా పిల్లల తరాలు కూడా ఈ అనుభవం చెందాలంటే, ఇలాగే ఉండాలి అంటే ఈయనరే ప్రతి సంవత్సరం ఈ జన్మ మొత్తం మా కోసమే నిలబడి గెలవాలి. అదే మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. పట్టా వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది. లోకేష్ అన్న పుణ్యం అంట మా కోరిక నెరవేరింది. మరి అంత ముందు రోడ్డు మీద బండి పెట్టాము, అది వాటర్ దారం అని తీసేశారు. మమ్మల్ని ఇంటికాడ పెట్టుకొని చేసుకున్నాము. కింద నేల మీద పెట్టి ఆయన గారు బండి సార్ గారు బండి ఇచ్చాడు, ఆ బండి మీద పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నాం. ఆయన పేరు మీద కట్టినాయి. స్థలం ఇంత తొందరగా పట్టాలు ఇస్తారని ఊహించారా మీరు? మేము అనుకోలేదు సార్, అనుకోకుండా చక్కరం జరిగింది. మాకు అంత ముందు ఆయన వస్తే పట్టాలు మీకు అసలు పట్టాలు రావు, తీసేస్తాము అని అది ఇది అన్నారు. అప్పుడు ఈ సార్ వీళ్ళు వచ్చిన కానీ మాకు గుండెకాయ ధైర్యం నేరుగా నిలబడి ఆయన చల్లగా ఉండాలి సార్. ఆయన చల్లగా ఉంటే మేము చల్లగా ఉంటాం. మాకు కావాల్సింది అది మంచి పూర్తిగా చేరుకున్నాం. ఆయన బాగుండాలి, పిల్ల పాపలతో నిండా నువ్వు వెళ్ళి చల్లగా ఉండాలి నేను మంచి పూర్తిగా కోరుకుంటున్నాను. పట్టాలు లేవు, ఏం లేవు, మిమ్మల్ని ఖాళీ చేపిస్తారు, పీకేసి చేస్తారో ఉంటారో అన్నారు సార్. అది ఈయన వచ్చిన కానీ మాకు ధైర్యం ఉంది. ఈ తలాలు ఎక్కడికే బావు, మీకు ఎక్కడ ఉండోళ్ళు అక్కడే ఉంటారు. మీరు గ్యారెంటీ కన్ఫామ్, నన్ను గెలిపించండి, మీకు న్యాయం చేస్తాను అన్నట్టు. మాకు అట్టగే 10 నెలలు అయితే అనుకున్నారా? 10 నెలలుగా మేము అనుకున్నాము. ఈ 10 నెలల్లో అయిపోయిందని ఉద్దేశంతో మేము ధైర్యం. గురించి ఏం చెప్తారు? నేనేం చెప్పేది ఏమో సార్, ఇక ఆయన మాకు గెలవాలని మేము మంచి పూర్తిగా బాగుండాలని ఎలాంటి కష్టాలు పడ్డారు మీరు ఈ పట్టాల కోసం? చాలా కష్టం, ఈ రోజు ఆనందం ఉంది. ఊహించారా లోకేష్ గారు ఇంత తొందరగా మీకు పట్టాలు ఇస్తారు? లేదయ్యా, మేము కళ్ళు కూడా ఊహించాము మాకు పట్టా వచ్చింది. ఆనందంగా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు మీరు లోకేష్ గారి గురించి చెప్పండి. మాకు సంతోషంగానే ఉంది పట్టాలు ఇచ్చినందుకు. పట్టాలు ఇచ్చారు, హ్యాపీగానే ఉంది. అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను నేను. 19 నుంచి బాధలు పడ్డాం. ఇప్పుడు మాకు బాగుంది. మాకు లోకేష్ గారు రావాలి, మా మంచి చేయాలి అన్న విధిలో మేము ఇదయ్యాం. మాకు అనుకున్న ప్రకారంగానే లోకేష్ గారు వచ్చారు. మా పిల్లల్ని చదివించుకుంటున్నాను. మా పిల్లలకు మంచి పొజిషన్ రావాలి, ఇక్కడ సచివాలయ రాజధాని అవ్వాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి అని కోరుతున్నాను. 14లో 19లో గెలిపించుకోలేదనే బాధ ఉందా మీకు? బాధ ఉంది మాకు. ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక ఇంకా మాకు ఆనందం. ఇంకపై ముందు నుంచి లోకేష్ గారైనా మంగళగిరికి లోకేష్ గారే మాకు లోకేష్ గారే రావాలి. లోకేష్ గారే మమ్మల్ని చేయాలి. మా బిడ్డలకి చదువులు ఇవ్వాలి, మా మనవాళ్ళకి బిడ్డలను కావాలని గెలిపించుకున్నందుకు, మాకు కావాలని చెప్పి మేము చేస్తాను అన్న మాట నిలబెట్టుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఊహించారు 9 నెలలు 10 నెలల్లో పట్టాలు ఇస్తారని? లోకేష్ గారు ఆయన చల్లగా 100 పైన దేశం ఎంతవరకు ఉందో అంతవరకు ఉండాలి. ఆయన దేశాన్ని పాలించాలి.